Hi viewers, good morning. DSC content, TH Creations, ninth class, Social Studies, Geography, Lesson 2, Part 1లోని భారతదేశం భౌగోళిక స్వరూపాలు వీటిలో కొన్ని అంశాలను పరిశీలిద్దాం. భౌగోళికంగా దేనిని భూమి యొక్క ఉపరితలంపై ఉన్న పురాతన భూభాగాలలో ఒకటిగా పరిగణిస్తారు. హిమాలయ పర్వతాలు, భారత ఎడారి, దీవులు, ద్వీపకల్ప పీఠభూమి అత్యంత స్థిరమైన భూభాగాలలో ఒకటిగా భావించబడినది. హిమాలయ పర్వతాలు, ద్వీపకల్ప పీఠభూమి, దీవులు, భారత ఎడారి. ఏ భౌగోళిక విభాగం అత్యంత నవీన భూస్వరూపాలు? హిమాలయాలు, తీర మైదానాలు, ఉత్తర మైదానాలు. హిమాలయాలు, ఉత్తర మైదానాలు, తీర మైదానాలు, దీవులు. భూగర్భ శాస్త్రము ప్రకారం ఏ భౌగోళిక విభాగము ఒక అస్థిరమైన ప్రాంతాన్ని ఏర్పరుస్తాయి? ద్వీపకల్ప పీఠభూమి, ఉత్తర మైదానాలు, హిమాలయ పర్వతాలు, తీర మైదానాలు. భూగర్భ శాస్త్రం ప్రకారం ఏ భౌగోళిక విభాగము ఒక అస్థిరమైన ప్రాంతాన్ని ఏర్పరుస్తాయి? ద్వీపకల్ప పీఠభూమి, ఉత్తర మైదానాలు, హిమాలయ పర్వతాలు, తీర మైదానాలు. ఏ భౌగోళిక ప్రాంతము యొక్క మొత్తం పర్వత వ్యవస్థ ఎత్తైన శిఖరాలు, లోతైన లోయలు మరియు వేగముగా ప్రవహించిన నదులతో చాలా నవీన స్థలాకృతిని ఏర్పరుస్తుంది? ద్వీపకల్ప పీఠభూమి, ఉత్తర మైదానాలు, హిమాలయ పర్వతాలు, తీర మైదానాలు. ఏవి ఒండ్రుమట్టి నిక్షేపాల వలన ఏర్పడినవి? తీర మైదానాలు, దీవులు, ఉత్తర మైదానాలు, హిమాలయ పర్వతాలు. ఏ భౌగోళిక విభాగం క్రమేణా ఎత్తు పెరుగుతున్న కొండలతో, వెడల్పైన లోయలతో, అగ్ని శిలలు మరియు రూపాంతర శిలలతో ఏర్పడింది? తీర మైదానాలు, దీవులు, ఉత్తర మైదానాలు, హిమాలయ పర్వతాలు. భౌగోళికంగా ఏ విధమైన పర్వతాలైన హిమాలయాలు భారతదేశము యొక్క ఉత్తర సరిహద్దుల్లో విస్తరించి ఉన్నాయి? నవీనమైన నిర్మాణపరముగా అవశిష్ట పర్వతాలు, పురాతనమైన అస్తవ్యస్తమైన ముడత పర్వతాలు, నవీనమైన నిర్మాణపరముగా ముడత పర్వతాలు, పురాతనమైన నవీనమైన నిర్మాణం పరముగా ముడత పర్వతాలు, అస్తవ్యస్తంగా ఉన్న ముడత పర్వతాలు. ఈ భౌగోళిక విభాగము సింధు నుండి బ్రహ్మపుత్ర వరకు పశ్చిమ, తూర్పు దిశలో ఉన్నాయి. తీర మైదానాలు, దీవులు
ఉత్తర మైదానాలు హిమాలయ పర్వతాలు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కఠినమైన పర్వత సరిహద్దులను కలిగిన పర్వతాలు. ద్వీపకల్ప పీఠభూమి, ఉత్తర మైదానాలు, హిమాలయ పర్వతాలు, తీర మైదానాలు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కఠినమైన పర్వత సరిహద్దులను కలిగిన పర్వతాలు. ద్వీపకల్ప పీఠభూమి, ఉత్తర మైదానాలు, హిమాలయ పర్వతాలు, తీర మైదానాలు. హిమాలయాలు ఒక చాపము ఆకారంలో సుమారు ఎన్ని కిలోమీటర్ల దూరము విస్తరించి ఉన్నాయి? 2300 కిలోమీటర్లు, 2500 కిలోమీటర్లు, 2600 కిలోమీటర్లు, 2400 కిలోమీటర్లు. వాటి వెడల్పు కాశ్మీర్లో ఎన్ని కిలోమీటర్ల నుండి అరుణాచల్ ప్రదేశ్లో ఎన్ని కిలోమీటర్ల వరకు మారుతూ ఉంటుంది? 300, 150, 400, 150, 300, 200, 200, 150. ఏ భాగములో ఉన్న శ్రేణుల కంటే ఏ భాగంలో శ్రేణుల ఎత్తులలో వైవిధ్యత ఎక్కువగా ఉంటుంది? ఉత్తర, దక్షిణ, దక్షిణ, ఉత్తర, తూర్పు, పశ్చిమ, పశ్చిమ, తూర్పు. అన్నింటిలోకి ఉత్తరముగా ఉన్న శ్రేణిని ఏమని పిలుస్తారు? అత్యున్నత లేదా అంతర హిమాలయాలు, హిమాద్రి, హిమాచల్, నిమ్న హిమాలయాలు 1 మరియు 2. 6000 మీటర్ల సగటు ఎత్తుతో ఎత్తైన శిఖరాలతో కూడిన అత్యంత అవిచ్ఛిన్న శ్రేణి అంతర హిమాలయాలు లేదా హిమాద్రి. బాహ్య హిమాలయాలు, నిమ్న హిమాలయాలు పైవేవి కావు. ఈ క్రింది వానిలో సరిగా జతపరచబడినవి: ఎవరెస్ట్, నేపాల్ 8848 మీటర్లలో, కాంచనగంగా భారతదేశం 8598 మీటర్లలో, మకాలు నేపాల్ 8481 మీటర్లు. పైవన్నీ సరైనవే. ఈ క్రింది వానిలో సరిగా జతపరచబడినవి: ధవళగిరి నేపాల్ 8172 మీటర్లలో, నంగ ప్రభాత్ భారతదేశం 8126 మీటర్లలో, అన్నపూర్ణ నేపాల్ 8078 మీటర్లలో. పైవన్నీ సరైనవే. ఉన్నత హిమాలయాల ముడతలు ఏ విధంగా కలిగి ఉన్నాయి? సౌష్ఠవ స్వభావము, అసౌష్ఠవ స్వభావము, సౌష్ఠవ అసౌష్ఠవ స్వభావము, సంభావ్యత స్వభావము. హిమాలయాల యొక్క ఈ ప్రధాన భాగము దేనితో ఏర్పడింది? హిమాలయాల యొక్క ఈ ప్రధాన భాగం దేనితో ఏర్పడింది? గ్రాఫైటు, హేమటైటు, మ్యాగ్నెటైటు, గ్రానైటు.
హిమాద్రికి ఏ దిక్కుగా ఉన్న శ్రేణి అత్యంత కఠినమైన పర్వత వ్యవస్థను ఏర్పరుస్తుంది? తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ. ఏ శ్రేణులు ప్రధానముగా అత్యంత సంపీడనానికి గురై రూపాంతరము చెందిన శిలలతో కూడి ఉంటాయి? ఏ శ్రేణులు ప్రధానంగా అత్యంత సంపీడనానికి గురై రూపాంతరము చెందిన శిలలతో కూడి ఉంటాయి? హిమాద్రి, బాహ్య హిమాలయాలు, హిమాచల్ లేదా నిమ్న హిమాలయాలు, అంతర హిమాలయాలు. హిమాచల్ లేదా నిమ్న హిమాలయాలు ఎత్తు ఎన్ని మీటర్ల మధ్య ఉంటుంది? 3600, 4400, 3700, 4400, 3700, 4500, 3600, 4500. ఏ శ్రేణులలో అత్యంత పొడవైన ముఖ్యమైన శ్రేణి ఉన్నది? ఏది? ఏ శ్రేణులలో అత్యంత పొడవైన ముఖ్యమైన శ్రేణి ఏది? హిమాచల్ శ్రేణులలో ధౌలధార్, కులు కాంగ్రా. అత్యున్నత హిమాలయాలు పిరిపంజాల్. ప్రముఖమైన శ్రేణులు ఏవి? ధౌలధార్, మహాభారత్ శ్రేణులు 1 మరియు 2 పైవేవి కావు. ఏ శ్రేణిలో ప్రసిద్ధి పొందిన కాశ్మీర్ లోయ, హిమాచల్ ప్రదేశ్లోని కులు కాంగ్రా లోయలు ఉన్నాయి? హిమాద్రి, బాహ్య హిమాలయాలు, అంతర హిమాలయాలు, హిమాచల్ లేదా నిమ్న హిమాలయాలు. ఈ క్రింది వానిలో వేసవి విడిది కేంద్రాలకు ప్రసిద్ధి చెందినది కానిది? కులు కాంగ్రా, కాశ్మీర్ లోయ, థార్ ఎడారి. హిమాలయాలలోని అత్యంత బాహ్య శ్రేణిని ఏమని పిలుస్తారు? అంతర్ హిమాలయాలు, నిమ్న హిమాలయాలు, శివాలిక్ శ్రేణి, హిమాచల్. 10 నుంచి 50 కిలోమీటర్ల వెడల్పుతో విస్తరించి 900 నుంచి 1100 మీటర్ల ఎత్తులో ఉన్న శ్రేణులు. హిమాచల్, శివాలిక్ శ్రేణి, నిమ్న హిమాలయాలు, హిమాద్రి. ఏ శ్రేణులు ఉత్తరాన ఉన్న ప్రధాన హిమాలయ శ్రేణుల నుండి నదుల ద్వారా కిందకి వచ్చిన స్థిరీకరించని అవక్షేపాలతో ఏర్పడ్డాయి? శివాలిక్ శ్రేణి, హిమాచల్, అంతర హిమాలయాలు పైవేవి కావు. కోట్లీ డూన్ ఉన్న ప్రదేశము? నిమ్న హిమాలయాలు, శివాలిక్ మధ్య ఉన్న దైర్ఘ్య లోయలు. హిమాచల్, శివాలిక్ మధ్య ఉన్న దైర్ఘ్య లోయలు. హిమాద్రి, హిమాచల్ మధ్య ఉన్న దైర్ఘ్య లోయలు. హిమాద్రి, శివాలిక్ మధ్య ఉన్న దైర్ఘ్య లోయలు. డూన్ అనగా కొండ, పర్వతము, లోయ, నది
ఏ విభజనతో పాటు హిమాలయాలను పశ్చిమము నుంచి తూర్పు వరకు ప్రాంతాల వారీగా విభజింపవచ్చు. అక్షాంశ, రేఖాంశ, గ్రిడ్ పైవేవి కావు. పంజాబ్ హిమాలయాలు సింధు మరియు సట్లెజ్ నదుల మధ్య ఉన్న హిమాలయ భాగము, సింధు మరియు చీనాబ్ నదుల మధ్య ఉన్న హిమాలయ భాగము, సింధు మరియు రావి నదుల మధ్య ఉన్న హిమాలయ భాగము, సింధు మరియు జీలం నదుల మధ్య ఉన్న హిమాలయ భాగము. కాశ్మీర్, హిమాచల్ హిమాలయాల ప్రాంతము అనగా పంజాబ్ హిమాలయాలు. పంజాబ్ హిమాలయ ప్రాంతమునకు పశ్చిమము నుంచి తూర్పుకు వరుసగా ఉన్న హిమాలయ ప్రాంతము. నేపాల్ హిమాలయాలు 1 మరియు 2. కుమాయున్ హిమాలయాలు ఉండేవి. సట్లెజ్ మరియు కాళీ నదుల మధ్య ఉన్న హిమాలయ ప్రాంతము. కాళీ, తీస్తా నదుల మధ్య ఉన్న ప్రాంతము. పంజాబ్ హిమాలయ ప్రాంతము తీస్తా మరియు దిహాంగ్ నదుల మధ్య ఉన్న ప్రాంతము. కాళీ, తీస్తా నదులు ఏ హిమాలయాలను వేరు చేస్తాయి? పంజాబ్ హిమాలయాలు, కుమాయున్ హిమాలయాలు, నేపాల్ హిమాలయాలు, అస్సాం హిమాలయాలు. అస్సాం హిమాలయాలు సింధు మరియు సట్లెజ్ నదుల మధ్య ఉన్న హిమాలయ భాగము. సట్లెజ్ మరియు కాళీ నదుల మధ్య ఉన్న హిమాలయ భాగము. తీస్తా మరియు దిహాంగ్ నదుల మధ్య ఉన్న భాగము కాళీ, తీస్తా నదుల మధ్య ఉన్న భాగము. దిహాంగ్ లోయ దాటిన తర్వాత హిమాలయాలు ఒక్కసారిగా దక్షిణం వైపు తిరిగి భారతదేశ తూర్పు సరిహద్దుగా విస్తరించి ఉంటాయి. వాటిని ఏమని పిలుస్తారు? పూర్వాంచల్ పర్వతాలు, తూర్పు కొండలు, నేపాల్ హిమాలయాలు, దక్షిణ హిమాలయాలు. పూర్వాంచల్ కొండలు ఈశాన్య రాష్ట్రాల గుండా వెళుతున్న ఈ కొండలు వేటితో నిర్మితమై ఉన్నాయి? మందపాటి కంకర మరియు ఒండ్రుతో కప్పబడి ఉంటాయి. రూపాంతరము చెందిన శిలలతో ఉంటాయి. కఠినమైన మంచుతో కప్పబడి ఉంటుంది. అవక్షేప శిలలైన దృఢమైన ఇసుకు రాళ్లతో నిర్మితమై ఉంటాయి. పూర్వాంచల్లో ఉండే కొండలు పాట్కాయ్ కొండలు, నాగా కొండలు, మణిపూర్ కొండలు, మిజో కొండలు పైవన్నీయు. పూర్వాంచల్ కొండలు ఏ హద్దుగా విస్తరించి ఉన్నాయి? అగాధ దరి దాటిన తరువాత హిమాలయాలు
ఒక్కసారి దక్షిణం వైపు తిరిగి భారతదేశ ఉత్తర సరిహద్దుకు విస్తరించి ఉన్నాయి. అగాధధరి దాటిన తరువాత హిమాలయాలు ఉత్తర వైపు తిరిగి భారతదేశ తూర్పు సరిహద్దుకు విస్తరించి ఉన్నాయి. అగాధధరి దాటిన తరువాత హిమాలయాలు దక్షిణ వైపు తిరిగి భారతదేశ ఉత్తర సరిహద్దుకు విస్తరించి ఉన్నాయి. అగాధధరి దాటిన తరువాత హిమాలయాలు దక్షిణము వైపు తిరిగి భారతదేశ తూర్పు సరిహద్దుగా విస్తరించి ఉన్నాయి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అన్ని నోటిఫికేషన్ అందజేయబడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.